చందమామ కథ. పోటాపోటీ. ఒక గురువు వద్ద 2 శిష్యులు ఉండేవారు. వారికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. వారిద్దరికీ తగాదా రాకుండా చూసేసరికి గురువుకు తల ప్రాణం తోకకు వస్తుండేది. ఆఖరుకు ఆయన నిద్రపోయే ముందు కాళ్ళు ఒత్తేటప్పుడు కూడా వాళ్ళు తగు పడుతూనే ఉండేవారు. అందుచేత గురువుగారు తన కుడికాలు ఒకడికి, ఎడమకాలు మరొకడికి పంచాడు. ఇలా ఉండగా ఒకసారి ఒక శిష్యుడు, గురువుగారి ఎడమకాలు పట్టేవాడు, ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రాత్రి రెండో శిష్యుడు గురువుగారి కుడికాలు మాత్రం పట్టి వెళ్ళిపోబోయాడు. ఒరేయ్ నాయనా, కాస్త ఆ రెండో కాలు కూడా పట్టి మరీ వెళ్ళరా అని గురువు వాడిని బ్రతిమాలాడు. కానీ ఆ శిష్యుడికి రెండో వాడి మీద ఎంత కోపమో వాడు పట్టే గురువుగారి కాలు మీద కూడా అంత కోపమే. అందుచేత వాడు ఒక రాయి తెచ్చి గురువుగారి ఎడమకాలు మీద గట్టిగా వేశాడు. పాపం గురువుగారు బాధతో కేకలు పెట్టి మూర్ఖుడైన తన శిష్యుణ్ణి తిట్టి వైద్యుడి చేత కాలికి కట్టు కట్టించుకున్నాడు. ఇంతలోనే ఊరికి పోయిన శిష్యుడు తిరిగి వచ్చాడు. తన కాలు కట్టుకట్టి ఉండటం చూసి ఆత్రంగా, గురువుగారు, కాలుకి ఏమైంది అని అడిగాడు. జరిగిన సంగతి గురువు చెప్పాడు. దుర్మార్గుడు, ఇంత పని చేస్తాడా? నేనేనా అంత చాతగాని వాణ్ణి అంటూ వాడు మరింత పెద్దరాయి తెచ్చి గురువు లబలబలాడుతున్నా లక్ష్య పెట్టకుండా గురువుగారి కుడికాలు చితగ్గొట్టాడు. కథ సమాప్తం.